వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు చాలా హాట్గా మారుతున్నాయి. ఒకవైపు తిరుమల లడ్డు అంశం ఆంధ్రప్రదేశ్లో కాకని రేపుతూ ఉంటే నిరంతరం చర్చనీయాంశంగా మారుతుంటే, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్, అట్లాగే పెద్ద ఎత్తున జెడ్పీటీసీ ఎంపీటీసీలు రద్దు అనే అంశం మీద కూడా తీవ్రమైనటువంటి రాజకీయ చర్చ జరుగుతుంది. మరోవైపు దేశంలో ఆపరేషన్ కగార్ ఎప్పుడైతే అమిత్ షా డెడ్ లైన్ పెట్టుకొని మరి కొంత ఆపరేషన్ కగార్ని మావోయిస్టులని అంతమొందించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇట్లా దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టు నక్సలిజం మీద కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. సో ఇట్లా సమకాలీన రాజకీయాల మీద ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. ఆయన ఇటీవల కాలంలో ఒక వారం రోజుల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నారు. మొట్టమొదటిసారి ఆయన జీవితంలో దర్శనం చేసుకున్నారు. కాబట్టి ప్రస్తుతం నారాయణ గారిని అడుగుదాం, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది, నిజంగానే దేవదేవుని దర్శనం తర్వాత తన్మయత్వంతో ఏమైనా ఆయన ఫీల్ అయ్యారా, ఎట్లా ఉందా మాట్లాడదాం. మనతో పాటు నారాయణ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నారాయణ గారు నమస్తే. నమస్తే సార్, మొట్టమొదటిసారిగా తిరుమల దర్శనం చేసుకున్నారు ఎట్టకేలకి. సహజంగా కమ్యూనిస్ట్ అనగానే కొంత దేవుడికి వ్యతిరేక భావజాలం ఉంటుంది. ఎట్లా అనిపించింది సార్ తిరుమల దర్శనం? మొదటిసారి కాదు సార్, గతంలో కూడా 2 మాటలు వెళ్ళారా? వెళ్ళాను అంటే ఫ్యామిలీస్ వస్తారు. అవును సార్. ఆ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు వాళ్ళు యాంటీ గార్డ్ కాదు, వాళ్ళతో పాటు అకంపెనీ కావాల్సిన బాధ్యత మాకుంటుంది కూడా. మేము కూడా వెళ్తే వాళ్ళకి అది ప్రత్యేక ఇది ఉంటాయి. ఆ విధంగా నేను ఫ్యామిలీస్తో వెళ్ళాను తప్ప నేను ఒంటరిగా ఎప్పుడు పోలేదు. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలంటే, హై స్కూల్ స్టేజ్ ఉన్నంతకాలం నేను ఎవ్రీడే మేము గుళ్ళో దీపం పెట్టేవాడిని. మీరు ప్రతి పండగకు సాంప్రదాయ పద్ధతులను ఆశ్రయించేవాడిని. ఎస్ఎల్సి పాస్ అయ్యాక గుండు కూడా కొట్టించుకున్నా. అది నేను భక్తుడినప్పుడు. కానీ సార్, భక్తి నుంచి మీరు ఇట్లా హేతువాదం కమ్యూనిస్ట్ వైపు రావడానికి అక్కడే వస్తున్నా. నేను గుంటూరులో చదువుకొని ఆయుర్వేదిక్ మెడిసిన్ వెళ్ళా. గుంటూరులో ఆయుర్వేదిక్ మెడిసిన్ కాలేజీలో ఉన్నప్పుడు స్టూడెంట్ యాక్టివిటీస్లో యాక్టివ్గా పాల్గొన్నా. అక్కడి నుంచి ఏఎస్ఎఫ్ అట్రాక్ట్ అయ్యా. ఏఎస్ఎఫ్ నుంచి పొలిటికల్గా అట్రాక్ట్ అయ్యా. 1970లో నాకు మెంబర్షిప్ తీసుకుంటే 71లో పార్టీ మెంబర్షిప్ తీసుకున్నా. అప్పటి నుంచి నేను గుంటూరులో ఏఎస్ఎఫ్లో యాక్టివ్గా మేకం అయిపోయాను. ఒక్కొక్క చదువుకుంటూ ఇది యాక్టివ్ అయిపోయాను. గుంటూరు టౌన్ సెక్రటరీగా, జిల్లా ఏఎస్ఎఫ్ సెక్రటరీగా ఐ బికేమ్ మోర్ యాక్టివ్. ఎప్పుడైతే దానిలో చేరి మార్క్సిస్ట్ సిద్ధాంతాలని అక్కడ చేసుకుంటానో, ఆ ఆశ నా మైండ్లోంచి అది పోయి ఇది వచ్చేసింది. భక్తి భావాలు పోయి మెటీరియలిస్ట్ అవుట్లుక్ వచ్చేసింది. అందువల్ల నేను మాది సాంప్రదాయ కుటుంబమే, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మాకు. నేనే ఫస్ట్ దీనిలో చేరాను. అప్పటి నుంచి నేను కమ్యూనిస్ట్గానే ఉంటున్నా. అప్పటి నుంచి ఇప్పటిదాకా కమ్యూనిస్ట్గానే ఉంటున్నాను. నేను దేవుళ్ళు తిరిగిపోయినంత బాగా నేనేం పెద్ద డివోటీ గారు కూర్చొని పూజలు చేయను. ఎవడో ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా. కానీ కాదు సార్, మీరు దేవుడి మీద భక్తి లేకుండా మీరు దర్శించుకున్నారు తిరుమలని. అవును, దేవుడిని దర్శించుకున్నారు. ఆ దర్శన టైంలో సహజంగా ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటుంది. దేవుడు ఆ గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత చాలా మంది తిరుమలకి అందుకోసమే వెళ్తారు. మీకు ఎట్లా అనిపించింది? నా మైండ్ ప్రీ ఆక్యుపైడ్ కదా. నా మైండ్ ఆల్రెడీ మార్క్సిస్ట్ సిద్ధాంతం ఎక్కువైంది. అందులో అక్కడ దేవుడిని చూసేప్పుడు అందరితో పాటు సాంప్రదాయ ప్రకారం నిలబడడం తప్పితే నేను ఆడ కూర్చొని పూజలు చేయడం కానీ అవేం చేయను. కానీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తు తెచ్చుకున్నారా? అంటే ఆ యొక్క భక్తి భావంలో ఉంటాయి కానీ అది ఆ భావన పూర్తిగా మారిపోయింది. పాత జ్ఞాపకాలు ఎవరు వేసుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా, అది ఎప్పుడు చెప్తూనే ఉంటా. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టైంలో అది పోదు. నీకు ఒకటే గుర్తుపెట్టుకో, మా అమ్మాయి ఒక అయ్యంగారిని లవ్ చేసింది. 60 అయ్యంగార్స్ అంటే వాళ్ళకి నెక్స్ట్ ఎక్కువ కదా. వాళ్ళు సాంప్రదాయం పెళ్లి కావాలి డాడీ అని అడిగింది. సరే నేను ఒప్పుకున్నాను. ఒప్పుకొని మా అన్నని పిలిచి కన్యాదానం చేయించాను. నాకు కానీ భక్తి ఉంటే లేకపోతే ఇంకేదైనా ఉంటే నేను చేసేవాడిని. నాకేం భయపడేవాడిని కాదు. ఆడిపోతే మంత్రాలు అవన్నీ మనకి అర్థం కాదు. నాకు ఐఎమ్ నాట్ కన్విక్షన్ లేనప్పుడు నాటకం ఎందుకు ఉండాలని చెప్పేసి మా అన్నని రమ్మంటే ఆయన వచ్చి వాళ్ళే కన్యాదానం చేశారు. అంతకన్నా మీ నిదర్శనం ఉంది. నాకు భక్తి ఉంటే అది చేయనా నేను. ఒకసారి రామోజీరావు గారు, నేను, చంద్రబాబు నాయుడు ముగ్గురం ఒక ఫంక్షన్లో పాల్గొన్నాం. వాళ్ళు కొబ్బరికాయలు చేశారు పట్టమని చెప్పని. వస్తే నాకు వద్దులే అన్న. అంటే ఇప్పుడు రామోజీరావు గారు చెప్పారు, నారాయణ దేవుణ్ణి మోసం చేయడం ఇష్టం లేదురా అని. చేయలేదు నేను. అదే కానీ కాదు సార్, కొబ్బరికాయ కూడా కొట్టినటువంటి నారాయణ గారు ఇవాళ తిరుమల వెంకటేశ్వరుడు ముందు నిలబడుకొని ఇతరుల కోసం వెళ్ళినప్పుడు మోసం చేసినట్టు కాదు. అదే మళ్ళీ చెప్తున్నా. ఆడికి అందరితో పాటు కలిసిపోవడం వేరు, నేను ఒకటే పోయి పూజలు చేసుకొని టీవీకి నిలబడటం వేరు. వాళ్ళు పూజలు చేసుకుంటుంటే వాళ్ళతో పాటు నుంచి ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఇక్కడ ఉండేవాడిని నేను కూడా పోకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. లేకపోతే కొద్దిగా వాళ్ళకి సౌలభ్యం పెరుగుతుంది. పౌరవేశాలు తెలిసి ఉండగంటారు కాబట్టి కొద్దిగా స్పెషల్గా చూపిస్తారు. నాకేం ఇప్పుడు నేనే మళ్ళీ అయితే కదా, ఐఎమ్ నాట్ గిల్టీ.
నేను ఫ్రాంక్గా ఉన్నాను. నేను చచ్చిపోయిన తర్వాత కమ్యూనిస్ట్గానే ఉంటాను. నేను బ్రిటిష్ అవుట్లుక్నే ఉంటాను. మా ఇంట్లో పూజల గదులు ఉండవు. ఏ పూజ చేసేవాళ్ళు లేరు. ఇవన్నీ చూసేదంతా సత్యం అనుకోపాకండి. దాన్ని ఇది కూడా చూడాలి. నేను ఐఎమ్ నాట్ గిల్టీ. నేను వెళ్ళిన మాట వాస్తవం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను వెళ్ళిన పద్ధతికి ఒక పొలిటికల్ యాంగిల్ ఉంది నా దగ్గర. ఏంటంటే తిరుపతి లడ్డు వివాదం ముదురుతూ ఉంది. అది ముదురుతున్నప్పుడు దాన్ని ఎండ్ చేయాలని ఉద్దేశం నాకు ఉంది. లోపల పోయి బయట రాగానే ఫస్ట్ నా వాయిస్ అదే, రాజకీయ నాయకులారా మీరు నోరు అదుపులో పెట్టుకోండి. తిరుపతి లడ్డుని మీరు రాజకీయం చేస్తున్నారు. దానికి కల్తీ జరిగిన మాట వాస్తవమే. దానికి సంబంధించిన శిక్ష వేయాల్సిందే. దాన్ని పద్దాకా దాన్ని పెట్టి పురుగులు ఉన్నాయి అవి ఉన్నాయని ముఖ్యమంత్రి బతుకొని ప్రతిపక్షానికి చెప్తా ఉంటే కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతింటాయి కదా. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది డివోటీస్ ఉన్నారు. వాళ్ళని హత్య చేసే హక్కు మీకు ఎక్కడిది? దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే ఎట్లా? మీరు రాజకీయాలు చేసుకోండి, బయట కొట్లాడుకోండి, ఒకరిని చంపుకోండి. అదే దేవుడిని అడ్డం పెట్టుకుని ఇప్పుడు చేయబాకండి, దాని జోలికి పోబాకండి అని చెప్పారు. కానీ కాదు సార్, ఇప్పుడు మీరు దర్శనం చేసుకున్న తర్వాత తిరుమల లడ్డు మీరు కూడా టేస్ట్ చేసుకుంటారు. ఎవరు తింటారు? స్వీట్ బాగానే ఉంది. తిరుమల స్వీట్ తింటారా? మీరు స్వీట్ గా తిన్నుంటా కూడా గతంలో తిన్నప్పుడు లడ్డుకి ఇప్పుడు లడ్డుకి ఏం తేడా కనిపించారు? లేకుంటే కల్తీ జరిగిందని మీరు కూడా అంటున్నారు ఏంటి? ఒకవేళ వైసీపీ ఏమో కల్తీ జరగలేదు అంటుంది, టీడీపీ వాళ్ళేమో ఏకంగా బాత్రూమ్ల గడికి యాసిడ్లు తీసుకొచ్చి దాంట్లో కలిపారని వాళ్ళు చెప్తున్నారు. టీడీపీ నాయకులు, ముఖ్యమంత్రి కూడా ఎక్స్ట్రీమే. టీడీపీ వాళ్ళది వైసీపీ వాళ్ళది ఎక్స్ట్రీమే. ఎందుకంటే 2019లో అంతకుముందు ఉన్న నిబంధనలు మార్చి వైసీపీ వచ్చినప్పుడు నిబంధనలు మార్చుకొని కొంత దొంగలకి అవకాశం ఇచ్చారు. అందులో అదే ఆ సింగానే ఉన్నాడు ఈవోగా. మళ్ళీ దాన్ని కల్తీ జరిగిన అర్థమైంది, బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత దానికి ఎంక్వైరీ వేస్తున్నారు. ఎంక్వైరీ చేసి శిక్షించుకోండి, అంతేగాని దాన్ని పదే పదే లడ్డు గురించి చెప్పారు. కానీ కాదు సార్, ఇక్కడ సిట్ విచారణ జరిగింది, రిపోర్ట్ ఇచ్చింది. అనిల్ సింఘాల్ అనే ఐఏఎస్ అధికారిని ఇప్పటిదాకా కంటిన్యూ చేసిన విధానాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే అప్పుడు ఆరోపణ అతన్ని ఎస్కేప్ చేయడానికి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ కాదు, అతను కూడా బుక్ చేయాలి కేసులు. ఎందుకు ఏమంటా అన్నమాట, నేను ఐఏఎస్ మాన్యువల్ చూశాను. ఎవరికైనా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు కేవలం బోర్డు తీర్మానం చేసింది కాబట్టి ఆమోదించడం కాదు, దాన్ని పరిశీలించి బాగోగులు చూసి మీరు రిపోర్ట్ ఇవ్వాలా. మీకు అభ్యంతరం రీసెంట్ రాయాలా. ఆయన ఏం చేయకుండా పంపించేశాడు కాబట్టి ఆయన కూడా ముద్దాయే. అందుకని ఆయన ఎస్కేప్ చేయడానికి వీలు లేదు. ఇది వివోతో సహా ముద్దాయలే, వాళ్ళు దాన్ని చేర్చాలి. ఆయన ఎస్కేప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇదంతా బీజేపీ వెనకాల ఆడించే నాటకాలు దీనిలో కనిపిస్తూ ఉన్నాయి. ఏమైనా కానీ బీజేపీ నాటకం అంటున్నారు. కానీ ఇప్పటిదాకా బీజేపీ నాయకులు సీరియస్ గా తిరుమల లడ్డూని టేకప్ చేసినట్టు కనపట్ల, కేవలం వైసీపీ వర్సెస్ టీడీపీ. అదే చెప్తున్నా, ఈ కోతి మధ్యస్థం ఉంటుంది దీన్ని. ఈ రెండు పిల్లలు కొట్లాడుకుంటే కోతి మధ్యస్థం చేసేట్టుగా వీళ్ళిద్దరు కొట్లాడుకొని వాళ్ళు మధ్యస్థం, కోతి మధ్యస్థం ప్రకారం వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇద్దరు కొట్లాడుకొని ఎక్స్పోజ్ కానీ ఎవరికి వాళ్ళు సావని అని చెప్పేసి వాళ్ళకి ఇద్దరు కావాలా. జగన్మోహన్ రెడ్డి కావాలా, చంద్రబాబు కావాలా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కాపాడుకుంటున్నారు, చంద్రబాబుని కాపాడుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు కొట్లాడుకొని సావని మనం మాత్రం ప్రేక్షకులా ఉందని చెప్పని ఒక కోతి మధ్యస్థం చేయడానికి ఉపయోగపడుతుంది. బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు తప్ప నిజంగా వాళ్ళు భక్తులు అయితే, డివోటీస్ అయితే గట్టిగా దానికి ఫైట్ చేయాలి కదా. అందులో అసలు దొంగ భక్తులు బీజేపీ అండి. దేవుడిని నమ్ముకుని బతుకోవడం వాళ్ళు, మేము జనాలు నమ్ముకుని బతుకోవడం మేము. మమ్మల్ని డిప్లైమ్ చేసేట. ఇప్పుడు నేను పోయాను, దేవస్థానికి పోయాను. ఒక బీజేపీ నాయకుడు అంటాడు, నారాయణ దొంగ భక్తుడు, ఆయన మార్క్సిజం పోయింది, భక్తివాదాలు వచ్చేసాయి అని చెప్తున్నారు, మారిపోయాడు అని అంటున్నాడు. వాళ్ళు మంచివాళ్ళు అయితే నన్ను ఆహ్వానించాలా. నారాయణ లాంటి వాడు డివోట్ అయినందుకు నాకు సంతోషం అని ఆహ్వానించాలా. ఆహ్వానించని చేత కానీ దద్దమ్మలు వాళ్ళని దుడుతున్నారు. ఏమని దుడుతున్నారు, ఈయన మార్క్సిజం ఏమైపోయింది, సిద్ధాంతం ఏమైపోయింది, మంట కలిపేశాడా అని అంటున్నాడు. నీ బొంద, నేను చచ్చిపోయిన కమ్యూనిస్ట్గానే ఉంటా, మీరు అన్న మారొచ్చాము కానీ నేను మారే ప్రసక్తి లేదు. మీకు ఇది లేకపోతే ఎందుకు మీకు? నేను ఈ సోషల్ మీడియాలో ఇప్పటికే నేను ట్రోల్ చేస్తున్నాను, చేసుకోండి, నేను మారితే కదా. నేను ఇప్పుడు కూడా మనం చెప్తున్నా, నేను నా చివరి ఊపిరి వరకు కమ్యూనిస్ట్గానే ఉంటాను, అంతేగాని మీ మాది నేను మారను. మీరు సెంట్రల్ అధికారం ఉంది కాబట్టి మీరు తందర కొడుతున్నారు. రేపు అది బీజేపీ కానీ ఇక్కడ మీరు అన్నారు బీజేపీకి ఇద్దరు కావాలి, చంద్రబాబు నాయుడు కావాలి, జగన్మోహన్ రెడ్డి కావాలి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనకు జరిగిన ఎన్నికల మీద పెద్ద ఎత్తున అర్ధరాత్రి వరకు ఓటింగ్ జరిగింది అనేది పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇవాళ బయట పెడుతున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. ఇది నిజంగానే మీరు ఏకీపిస్తారా, రిగ్గింగ్ జరిగిందని, లేకుంటే ఈవీఎంస్ గోల్మాల్ జరిగింది? ఆ రోజే చెప్పాం, 3 లక్షల ఓట్లు తేడా ఉంది. పోలింగ్ సంఖ్యకి కౌంటింగ్ సంఖ్య 3 లక్షలు తేడా ఉంది. ఆ తేడా ఎక్కడ ఉందని నేను అక్కడి నుంచి అడుగుతున్నాం, సమాధానం లేదు. అందువల్ల ఈ తేడా కనిపిస్తూ ఉంది. వాళ్ళు మేనేజ్ చేస్తే అర్థమవుతా ఉంది. దాన్ని రైజ్ చేశారు.
అని ఒకసారి కోర్టు ఏమంటుంది, ఒకసారి ఎన్నికల ప్రక్రియ అయిపోయాక మీ జోలికి రావని అంటారు వాళ్ళు. అట్లా ఉంది మాట వాస్తవమే. అట్లా మల్ప్రెట్ చేసిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది టేకప్ చేస్తున్నారు సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. గతంలో గుజరాత్లో లేదంటే బీహార్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎస్ఐఆర్ అనేది పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. పెద్ద ఓట్లన్నీ తీసేయడానికి ఎస్ఐఆర్ అనేది తీసుకొచ్చారనేది చాలా వరకు మీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మొదలు పెడితే ఇండియా కూటమి పార్టీలు కూడా విమర్శించాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ టేకప్ చేస్తున్నారు. ఏంటి సార్ మీ రియాక్షన్? ఇప్పుడు ఎస్ఐ ఎందుకంటే ఇప్పుడు మా నాన్న ఆయన గుర్తింపు ఆయన పౌరాఫ్లో అడుగుతున్నారు. అప్పుడు ఏం జాతకాలు ఉన్నాయా, పాడున్నాయా, చదివే లెక్కలు కూడా లేవు కదా. అందులో ట్రైబల్స్ ఉన్నాయి. ట్రైబల్స్ అసలు తెలియదు వాళ్ళకి. వాళ్ళు దాన్ని పట్టుకొని మీ నాన్న ఎవరు, మీ తాత ఎవరిని అడిగి చెప్తే తీసి పడేస్తున్నారు. ఇది దురుద్దేశంతో కూడుకున్నది. తర్వాత ఈ ఒక ఓట్ బ్యాంక్ ఉపయోగపడే పద్ధతుల్లో దీన్ని రద్దు చేస్తున్నారు. ఎన్నికల విషయం గుర్తొస్తాయండి. ఎన్నికలు వచ్చినప్పుడే పాకిస్తాన్ యుద్ధం గుర్తొస్తుందా? ఎన్నికలు వచ్చినప్పుడే చైనా గుర్తొస్తుందా? ఎన్నికలు వచ్చినప్పుడే ఈ ఎస్ఐఆర్ గుర్తొస్తుందా? ఇవన్నీ కూడా వాళ్ళ రాజకీయ పాచికలో భాగం తప్ప నిజంగా వాళ్ళు అన్యాయం జరగటం కాదు. ఇది ఒక నాటకం, బోటకం, రాజకీయ స్వార్థంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కానీ కాదు సార్, మీరు అంటున్నారు చైనా పాకిస్తాన్ ఎన్నికలప్పుడే గుర్తొస్తాయని. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్లమెంట్ జరుగుతున్నటువంటి సందర్భంగా నరేవన్ రాసినటువంటి బుక్ మీద కూడా రాజకీయం చేయట్లేదు రాహుల్ గాంధీ. ఏమన్నా రాజకీయం చేస్తే బుక్ ఉంది, అది ఓపెన్ చేశాడు, దానిలో ఏమో రాశాడు చెప్పాడు, తప్పేమోనండి. అది పబ్లిక్ బుక్. అది దానిలో ఉన్నటువంటి అంశాలు లేవనెత్తాడు, నువ్వు రిప్లై ఇచ్చుకో. అది కానీ దాన్ని లోపల చదవడానికి వీళ్ళని కట్టుకుతుంది. ఉన్న వాస్తవాన్ని ఆయనతో రాసింది ఎవరు? ఆర్డినరీ ఫెలో కాదు, రాజకీయ నాయకుడు కాదు, సైన్యాధిపతి రాశాడు, ఆయన అకాడమిక్ రాశాడు. దాని తప్పే ఉందని దాన్ని మీరు నిరూపించండి తప్పని. అంతేకాని లోపల అది నిషేధం బుక్ అది, దాని జోలికి పోకూడదు అని అంటే ఏం నిషేధం? నీకు వ్యతిరేకుంటే నిషేధమా? నీకు అనుకోనుకుంటే బాగుంటుందా? నువ్వు గాంధీ మహాన్ చంపినటువంటి గాడ్సే నేను దేవుడు అంటావు, సావర్కర్ని దేవుడు అంటావు, గాంధీ మాత్రం బొమ్మ తీసేస్తానంటావు. గ్రామీణ ఉపాధి పథకంలో గాంధీ ఎందుకు తీసేయాలి నా పేరు? గాంధీ మాత్రం ఎవరండి? జాతిపిత. అంటే ఏంటన్నా స్వార్థపూరిత పద్ధతిలో మీరు చేసేటువంటి నాటకాల్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే ఆ బుక్ని కూడా రాహుల్ గాంధీ రైజ్ చేశాడు. ఎందుకంటే భయం మీకు? ఓపెన్గా అలౌ చేయొచ్చు కదా. లెట్ హిమ్ ఆర్గ్యూ అండ్ యూ ఆల్సో ఆర్గ్యూ. నువ్వు కూడా వాదన చేయి, ఆయన తప్పు పట్టు నాకేం అభ్యంతరంలా. అందుకని నోరే విషయాలు ప్రయత్నిస్తే అది నేను తప్ప ఇంకోటి కాదు. ఒకటి మీరు గిల్టీ అవుతున్నారు కాబట్టి భయపడుతున్నారు రాయడానికి, దాన్ని బయట పెట్టడానికి. అందువల్ల మీరు చేసిన తప్పుల్ని ఒప్పుకోవడానికి భయపడి, లేదా తప్పుల్ని ఎక్స్పోజ్ చేస్తారంటే ఓర్చుకోలేకుండా పార్లమెంట్లో సైతం నోరు మూయించేస్తారంటే, బయట నోరు మూయిస్తున్నారు, పార్లమెంట్ నోరు మూయిస్తున్నారు. ఇదేంత అక్రమైంది? కానీ కాదు సార్, ప్రధానంగా ఇవాళ రాహుల్ గాంధీ ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ, వామపక్ష పార్టీలు కూడా ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది సార్ ఇండియా కూటమిలో. ఎందుకంటే భవిష్యత్తులో కేరళ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కేరళలో మీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. నెక్స్ట్ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు కూడా కేరళ బేస్ గానే యుద్ధం చేయాలని స్టార్ట్ చేస్తున్నాయి. అక్కడ ఏమన్నా మీకు రాజకీయంగా? మేము ఆ విషయం చాలా క్లియర్గా ఉన్నాం. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని కలిసి ఉన్నమాట వాస్తవం. అదే సందర్భంలో కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఆయన రాష్ట్రాలు ఆ రాష్ట్రం వరకే వదిలిపెడదాం అనుకున్నాం కదా. ఉదాహరణకి కేరళ, కాంగ్రెస్ పార్టీకి మాకే మధ్య ఫైట్. కాబట్టి ఎవరు ఫైట్ వాళ్ళు చేసుకుంటారు. ఎవరు గెలిచా సెంటర్ వచ్చేకాడికి బీజేపీ. కానీ అట్లా పోటీ చేస్తే మీలో మీరే ఓడించుకున్నట్టు కదా సార్ రెండు రాజకీయ పార్టీలు? ఎట్టుకుతుంది వాళ్ళకున్న హక్కు వాళ్ళది, మాకున్న హక్కు మాది. అది ఎందుకు వదులుకుంటారు? అది ఉండాల్సిన పనిలే. జనం అంటే తీర్పు వస్తారు. అయితే ఎవరు వాళ్ళు గెలిచినా మేము గెలిచినా సెంటర్కి వచ్చేకాడికి బీజేపీ నిలబడతాం. అంతవరకు ఖాయం. ఆయా రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు అడ్జస్ట్మెంట్ కుదరనంత మాత్రం ఎక్కడైతే వీలు కాదో అక్కడ ఆ రాష్ట్రం వరకే పరిమితి తీసుకుంటాం తప్ప జాతీయ స్థాయిలో దాని విభజన ఎక్స్టెండ్ చేయకూడదు అని చెప్పి జాతీయ స్థాయిలో నిర్ణయించింది. ఆ ప్రకారం మేము పోతా ఉన్నాం. కానీ నెక్స్ట్ మళ్ళీ కేరళలో అధికారం సొంతం చేసుకుంటామన్న నమ్మకం సిపిఐ పార్టీకి ఉందా సార్? ఎందుకంటే బీజేపీ మీద ఇప్పటికే మీరే ఆరోపణలు చేశారు, ఓటు సంబంధించినటువంటి తేడా ఉంటుందని, ఎస్ఐఆర్ సంబంధించి ఇట్లా అనేక అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం మీద కూడా ఇప్పుడు ఓట్ చోరీ అన్న డౌట్స్ వస్తున్నటువంటి సందర్భంగా నెక్స్ట్ కేరళలో మళ్ళీ ఎర్ర జెండా ఎగురుతున్న ధీమా ఉందా? కేరళలో వాళ్ళ ఆటలు సాగనివ్వరు, వాళ్ళ పప్పులు ఉడకవు అక్కడ. కేరళ గ్రామ స్థాయి నుంచి పై స్థాయి దాకా లెఫ్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దేశంలో మొట్టమొదట ధైర్యంగా పావర్టీ లెస్ స్టేట్గా డిక్లేర్ చేశారు. నో పోర్. ఎక్కడ చెప్పండి ఎక్కడ దానికి బేసిస్ ఉన్నాయి. అదేవిధంగానే వాళ్ళు స్కూల్స్, హెల్త్, ఎడ్యుకేషన్ వీటిపైన శ్రద్ధ వహించారు. ఇప్పుడు ఈవెన్ టుడే లెఫ్ట్ ఫ్రంట్కే మెజారిటీ ఉంది జనంలో. ఒక తిరువనంతపురంలో కార్పొరేషన్ ఓడిపోయినంత మాత్రం మొత్తం దేశం రాష్ట్రానికి ఓడిపోయాలనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఈవెన్ టుడే లెఫ్ట్ ఫ్రంట్కి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 100కి 150 పాళ్ళు లెఫ్ట్ ఫ్రంటే గెలుస్తుంది అక్కడ దేశంలో సార్.
దేశంలో ఒకవైపు దేశం కమ్యూనిజం కానీ మావోయిజం కానీ రెండు కూడా కొంత అంటే ఎరాడికేట్ అయిపోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తుంది. మీరు ఎరాడికేట్ మీరు అంటున్నారు, మేము రఫ్ వెదర్లో ఉన్నాం, ఎదురుగాల్లో ఉన్నాం. ఎందుకు ఎదురుగాల్లో అంటే రాజకీయాలకి మతాలకి సంబంధం ఉండకూడదంటే రాజ్యం రాసుకున్నాం. కానీ రాజకీయాలను మతంలోకి తీసుకొచ్చి పెట్టేశారు బీజేపీ వాళ్ళు. ఇందుకు 180 మంది హిందువులు కాబట్టి హిందుత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఓట్ బ్యాంక్ తీసుకొని ప్రయత్నిస్తారు. వాళ్ళు రాజకీయాలు చెప్పండి, వాళ్ళ ఆర్థిక విధానం, సాంఘిక విధానాలు, సామాజిక విధానం చెప్పండి, అది చెప్పకుండా కేవలం చెప్పిన దేవుడు అని కొలుస్తూ ఉన్నారు. ఆ ప్రకారం దాన్ని ఆ సెంటిమెంట్ రైజ్ చేసి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ మీరు బీజేపీ హిందుత్వవాదం అంటున్నారు, కానీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీలను అడ్డు పెట్టుకుని ఓట్లు సంపాదించట్లేదు. అది ముస్లిం మైనారిటీ, మేము కూడా ముస్లిం సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మైనారిటీస్ ఎక్కడ కానీ భారతదేశంలో మైనారిటీస్ ఉండేవాళ్ళకి మనం రక్షణ కల్పించాలి. అంబేద్కర్ కూడా ఏం రాశాడు, 1% ఆఫ్ ద రిలీజియస్ ఈ దేశంలో ఉన్నా కూడా వాళ్ళని రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉంది. ఆ ప్రకారం మైనారిటీస్ ఇబ్బంది పడకుండా కాపాడేది ఓట్ బ్యాంక్ కోసం కాదు. ఓట్ బ్యాంక్ కోసం అయితే మేము వాళ్ళని సపోర్ట్ చేస్తాం, హిందువులు సపోర్ట్ చేసేవాళ్ళం కదా. మరి ఓట్ బ్యాంక్ కాదు, దేశం ఐక్యంగా ఉండాలా. ఈవెన్ 1% రిలీజియస్, అనేక రిలీజియస్ ఉన్నాయి, అందరూ కలిపి ఉండాల్సిన బాధ్యత ఉంది. అది రాజకీయాలను ముడిపెట్టడానికి వీల్లేదని భక్తిభావంతో మేము ఉన్నాం. అందుకే మేము సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు కేవలం ఓట్ బ్యాంక్ కోసం హిందువుల్ని రెచ్చగొట్టారు. నిజంగా వాళ్ళు భక్తి ఉండేవాళ్ళు కాదండి, దేవుడు నమ్ముకొని దీన్ని బతికేవాళ్ళు. అంటే దేవుడు నమ్ముకుని వాళ్ళు తింటున్నారు, నమ్ముకొని కాదు. కానీ మైనారిటీల రక్షణ కల్పించాలని అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా మీరైనా తాజాగా ఖర్గే వ్యాఖ్యలు తీసుకున్నా, రాహుల్ వ్యాఖ్యలు తీసుకున్నా, పరేషాని అనే వర్డ్ రాహుల్ గాంధీ గారు అట్లాగే ఖర్గే కూడా మాట్లాడుతున్నారు ఎంఐఎం ఉద్దేశించి. అంటే ఎందుకు ఆ వ్యాఖ్యలు వస్తున్నాయి? కేవలం ఎంఐఎం కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గానే కాంగ్రెస్ పార్టీ చూస్తోంది అంటే మీ ఒపీనియన్ ఏంటి? అవును, ఎంఐఎం కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్సే. వాళ్ళకి రాజకీయాలు ఏముంది? కేవలం ఆ ముస్లిం రెచ్చగొట్టడం ద్వారా ఓట్ బ్యాంక్ కాపాడడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. చివరికి వాళ్ళు ఒక వైపున హిందువులకు వ్యతిరేకంగా ఫైట్ చేసి కనిపించి ఓట్ బ్యాంక్ సంపాదించుకుంటారు. బీజేపీ వాళ్ళు ముస్లింస్కి వ్యతిరేకంగా ఫైట్ చేసి ఓట్ బ్యాంక్ సంపాదించుకుంటున్నారు. ఇద్దరు కలిసి మన మోడీ కాళ్ళపైనే ఉన్నారు. ఎంఐఎం కానీ బీజేపీ కానీ మోడీ దగ్గర ఉన్నారు కదా. వాళ్ళ ఎంఐఎం ఉన్నారు. ఎంఐఎం పాత్ర ఇది సెలవుడు కమోడిటీ. వాళ్ళు ముస్లిం రెచ్చగొట్టున్నారు, ఆ ఓటు వాళ్ళు తీసుకుంటున్నారు. బీజేపీ కాదు సార్, ఇక్కడ తాజాగా ఖర్గే వ్యాఖ్యలు పార్లమెంట్ వేదికగా షేర్వానీ, బిర్యానీ, పరేషాని, హైదరాబాద్ వాళ్ళని దగ్గర రానికండి అని ఎంఐఎం ఉద్దేశించి వ్యాఖ్యలను చూస్తుంటే, అంటే ఎంఐఎం తోటి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏమన్నా గండిపడుతున్న భయం ఏమన్నా కాంగ్రెస్ పార్టీ సహాయం ఉంటుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముస్లిమ్స్ మామూలుగా సపోర్టర్స్, మైనారిటీస్, కమ్యూనిస్ట్ కూడా వాళ్ళే సపోర్టర్స్. ఇప్పుడు భయం వాళ్ళు కూడగట్టుకొని ముస్లిమ్స్ కూడగట్టుకున్నారా, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పోనకుండా చేస్తున్నారు. సో కమ్యూనిస్టులకు కూడా దెబ్బే ఒక రకంగా చెప్పాలంటే. నేచురల్లీ ఇప్పుడు బీహార్లో కానీ మహారాష్ట్ర కానీ చోట్ల వాళ్ళు ఏడపోటీ చేశారు. బీజేపీని గెలిపించడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఎంఐఎం పోటీ చేసింది. దాని ప్రకారం స్ట్రాటజీ వర్కౌట్ అయ్యింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది, బీజేపీ బలపడింది, వీళ్ళు బలపడుతున్నారు. అందులో రెండు కమ్యూనల్ పార్టీస్ కొట్లాడుకోవడం ద్వారా మిగతా సెక్యులర్ పార్టీస్ ప్రమాదం వచ్చే పద్ధతిలో ఒక స్ట్రాటజీ ఎందుకు చేసుకున్నారు. అదే ప్రకారమే ఎంఐఎం వాడు బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో కానీ ఏడపోటీ చేసిన కాంగ్రెస్ పార్టీని నిలవరించడానికి బీజేపీకి ఉపయోగపడే పద్ధతిలో ఎన్నికలు ఎత్తుకడ వస్తుంది. అందరికి తెలుస్తుంది, ఓపెన్ ఫ్యాక్ట్. దాని ప్రకారం అంటే కాంగ్రెస్ పార్టీ ఏంటి, ఎంఐఎంని ఇబ్బంది పడడానికి వాళ్ళు ఉపన్యాసం పాటిస్తున్నారు. ఆ రెండు మేము సపోర్ట్ చేయడం లేదు, కానీ ఎవరు ఆర్గ్యుమెంట్ వాళ్ళది. కానీ జాతీయ స్థాయిలో బలంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు తెలంగాణ విషయం, ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చేసరికి ఎందుకు వీక్ అవుతున్నారు సార్? ఎందుకంటే తెలంగాణలో చాలా మంది గూడు కోల్పోతున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా మూసీ ప్రక్షాళనకు సంబంధించి పెద్ద ఎత్తున ఇల్లులు కూలగొడుతున్నా వామపక్ష పార్టీలు ఎక్కడ కూడా సపోర్ట్ చేయట్లేదు. ఈవెన్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసే దిశగా రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ గాంధీ సరోవర్ కోసం 500 కుటుంబాలు ఇవాళ రోడ్డును పడుతుంటే కూడా, గగ్గోలు పెడుతుంటే కూడా కమ్యూనిస్టులు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? నేను అన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను. భారతదేశం మొత్తం మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం ఉంది, కానీ బలోపేతంగా లేవు. మేము ఈ కమ్యూనల్ పార్టీ వచ్చిన తర్వాత, క్యాస్ట్ పార్టీ వచ్చిన తర్వాత, ధనబలం ఉపయోగించిన తర్వాత మేము కొంచెం రఫ్ ఎదర్ ఉన్నమాట వాస్తవమే. అదే క్రమం ఇక్కడ కూడా వస్తూ ఉంది. ఇక్కడ మీరు అడిగేది ఒకటి, తెలంగాణలో మీరు ఏమడతారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మేము మూసీ ప్రక్షాళన ఇప్పటి నుంచి కాదు, రాజశేఖర గవర్నమెంట్ ఉన్న వరకు కూడా మూసీ ప్రక్షాళన జరగాలి. ఇబ్రహీంపట్నం నుంచి ఏదది నాకు మూసీ నల, వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం దాకా ఒక కాలం ఉంది. ఆడ పడే వర్షం నీళ్ళంతా వస్తాయి. అది మొత్తం పరిశీలించాం. అన్నీ ఆక్రమణకు గురి అయిపోయినాయి. అక్కడ గురి అయిన వాళ్ళు ఏముంది, వర్షం పడినప్పుడు నీళ్ళంతా హైదరాబాద్ పడిపోతున్నాయి, మునిగిపోతున్నాయి. అది వెకేట్ చేసుకొని చెప్పాము. రాజశేఖర్ చెప్తే అప్పుడు ఎక్కువ ఎంఐఎం వాళ్ళని ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళకి పోలేకపోయారు. ఇప్పుడు కూడా మూసీ ప్రక్షాళన జరగాల్సిందే.
వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం దాకా దాన్ని క్లియర్ ఆ చేయాలి. ప్రక్షాళన జరగాల్సిందే అంటే అందరూ ప్రక్షాళనకు వెల్కమ్ చెప్తున్నారు, కానీ ఇల్లులు కూలగొట్టాల్సినటువంటి అవసరం అది కూడా ఉందనే చెప్తున్నాం. అది కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీకి ఏం చెప్పింది ఏంటంటే, పేదవాళ్ళు కన్నా ఇల్లు అడ్డం వస్తే దాన్ని తీసి ప్రత్యామ్నాయంగా వాళ్ళ ఇల్లు కట్టించి ఏర్పాటు చేయాలి. ఇది రిహాబిలిటేషన్ అర్థం ఏంటి? ఉన్న వ్యవస్థ కన్నా మెరుగైన వ్యవస్థ కల్పించాలా. మున్సిపల్ ప్రజలకు అర్థం ఉన్నప్పుడు దాన్ని తీసేయండి. దాని ప్రకారం మరి ఇల్లు ప్రత్యామ్నాయం కట్టించండి ఒకటి. తర్వాత హైడ్రా ఏడైతే కూలగొడుతుందో అది పేదవాళ్ళు కూలగొట్టేటప్పుడు ప్రత్యామ్నాయం ఒకటి ఇవ్వండి. పెద్ద పెద్ద బిల్డింగ్లు పగలగొడితే పక్కన కొట్టండి, కానీ పేదవాళ్ళకి ఇంటికి వచ్చేటట్టు వాళ్ళు కట్టుకున్నారు రకరకాల వద్దు వాళ్ళు ప్రత్యామ్నాయం ఇవ్వాలి. కానీ గాంధీ సరోవర్కి కమ్యూనిస్ట్ పార్టీగా లేకుంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్? ఏం తప్పే ఉందండి. గాంధీ ఏముంది దేశద్రోహ? గాంధీ జాతిపిత. ఆయన కోసం గుర్తింపు చేస్తారు. ఇప్పుడు బీజేపీ కూడా చేస్తారు, ప్రతి చోట వాజ్పేయి బొమ్మలు పెడుతున్నారు. వాజ్పేయి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడా? ఆయన మంచివాడు కావచ్చు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొలేదుగా. సావర్కర్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొలేదుగా. వాళ్ళకందుకు మీరు గుళ్ళు కడుతున్నప్పుడు జాతిపిత కొన్ని మహాత్మా అంటే గాంధీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టులు సిపిఐ పార్టీ పొత్తులో ఉందని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు సార్. నేను పొత్తుని మాట్లాడాలా. గాంధీ మాత్రం జాతిపిత, ఆయన కోసం చేయాల్సిన పని చేయాల్సిన. కానీ ఇల్లు దాంట్లో కూలగొట్టాలని అదే చెప్తున్నా, ఇల్లు కూలగొట్టే పరిస్థితి వాళ్ళకి ప్రత్యామ్నాయం కల్పించమని చెప్తున్నాం. ప్రత్యామ్నాయం కల్పించకుండా ఇల్లు కూలగొడితే మేము ఒప్పుకోం. ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రత్యామ్నాయం కల్పించకుండా కూలగొడితే మేము కానీ అడ్డం వాళ్ళందరూ మాకు లోన్లు తీయలేదు, 30 ఏళ్ళ నుంచి మేము అపార్ట్మెంట్లు కొనుక్కొని ఉంటున్నాం, 500 కుటుంబాలు రోడ్డును పడుతున్నాయని గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భాలు. అవునండి, వాళ్ళు సాయం ప్రత్యామ్నాయం కల్పిస్తారండి. కల్పించమని ఏం కూడా డిమాండ్ చేస్తాము. కల్పించమని డిమాండ్ చేయడం వేరు, అది అసలు గాంధీ బొమ్మే వద్దని చెప్పడం వేరు. మేము దాని జోలికి పోలేదు. మెట్రో కూడా చాలామంది వద్దన్నారు, షాపులు పోతాయని. వాళ్ళు ప్రత్యామ్నాయంగా షాపులు కల్పించే పద్ధతి కోసం ఫైట్ చేశాము, కల్పించాం కదా. అందువల్ల ఒక మంచి పని చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. అందులో పేదవాళ్ళకి అన్యాయం జరగకూడదు, మధ్యతరగతి ప్రజలకి అన్యాయం జరగకూడదు. వాళ్ళకి ప్రత్యామ్నాయం కల్పించాల్సిందే. కల్పించమని ఫైట్ చేస్తాం, మేము వదిలిపెట్టేది లేదు. ఆ విషయం రాజీ లేదు కదా. కానీ ఎక్కడ కూడా ప్రజా పోరాటాల్లో ఇవాళ కమ్యూనిస్ట్ జెండా పట్టుకొని వచ్చినటువంటి నాయకుడు ఎక్కడున్నారు సార్ తెలంగాణలో? మీరు చూడదలుచుకోలేదు. చూడదలుచుకుంటే ప్రతి మండలం మొదలుకొని జిల్లా స్థాయి వరకు మా కమ్యూనిస్ట్ పార్టీ జెండా పోరాటం సాగిస్తామంది. వివిధ పద్ధతుల ఆందోళన సాగిస్తామంది. అనేక పద్ధతుల ఆందోళన సాగిస్తామంది. మీరు చూడదలుచుకుంటే చూడండి. కానీ కాదు సార్, గుండె మీద చేసుకొని మాట్లాడితే కేవలం ఖమ్మం, కొత్తగూడెం మినహా కమ్యూనిస్ట్ జెండాలు ఎక్కడ ఉన్నాయి సార్? ఏంటండి, నల్గొండ జిల్లా లేదా, వరంగల్ జిల్లా లేదా? వరంగల్ రండి, హన్మకొండ రండి. ఎన్ని గుడిసెలు వేయించి వేల కుటుంబాలను కాపాడుతున్నాము. ఈవెన్ టుడే కానీ జెండాలు ఉండొచ్చు, ప్రజా పోరాటాలు ఎక్కడున్నారు? నో, ప్రజా పోరాటాలు లేకుండా గుడిసెలు ఉంటాయా? భూముల్ని అన్యాక్రాంతి కానికుండా ప్రజానీకానికి ఏర్పడిన అనేక కేసులు వచ్చాయి మా మీద. పోలీసు దాడి జరిగింది, వదిలిపెట్టలేదు. కొన్ని వేల ఇండ్లు వరంగల్లో, హన్మకొండ, తెలంగాణ ప్రాంతం ఎక్కడా చూసుకోండి, పేద కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి ఇండ్లు మాత్రం ఉన్నాయి తప్ప ఈ గవర్నమెంట్ ఇచ్చిందా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందా? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందా? కమ్యూనిస్టులు ఇస్తే కల్పించాం. హైదరాబాద్ చుట్టుపక్కల చూడండి, కమ్యూనిస్టులు ఇప్పించిన జెండాలతో నిలబడుతున్నారు. అవి పోరాటం లేకుండా వచ్చాయా? పోరాటం చేయబట్టే ఉన్నాయి, నిలబడ్డాయి. మీరు చెప్తే పోరాటం లేదంటున్నారు. మాకు పోరాటం లేకుండా పోతే మాకు ఇండ్లు కట్టుకోలేము. 10,000 ఇండ్లు ఇచ్చాం హైయర్ ట్యాక్ దగ్గర, పోరాటం లేకుండా వచ్చాయా? అంటే రాష్ట్రం మొత్తం ఎక్కడ తీసుకోండి, కమ్యూనిస్టుల వల్ల పేదవాళ్ళకి ఇండ్లు వచ్చాయి తప్ప రూలింగ్ పార్టీ ద్వారా అక్కడ రాలేదు. వస్తే కొన్ని ఇండ్లు కట్టించారు, దానికి కోల్పోరాని పరిష్కారం కాలేదు. అట్లాంటివి ఇచ్చారు తప్పితే నికరంగా పేదవాళ్ళకి నికరానికి ఇచ్చింది కమ్యూనిస్టులు తప్ప ఇంకోటి కాదు. పోరాటాలు జరుగుతున్నాయి. పోరాటాలు జరగబట్టే మేము నిలబడ్డాం. పోరాటం జరగబట్టే మన కార్పొరేషన్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు తీసుకుంటే హంగ్ 36 స్థానాల్లో హంగ్ వచ్చినాయి అని చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అయినా, రేవంత్ రెడ్డి గ్రాఫ్ అయినా తగ్గినట్టు అనిపిస్తుందా, లేకుంటే ఏమనిపిస్తుంది సార్ ఫలితాలను చూసిన తర్వాత? ఇప్పుడు రూలింగ్ పార్టీకి వచ్చిన తర్వాత వాళ్ళు పెద్దరికం ఉండాలి, చిల్లర పనులు చేయకూడదు. ఇప్పుడు ఎన్నికలు జరిగినాయి, డెమోక్రాటిక్ వదిలిపెట్టాలా. మున్సిపాలిటీలు ఎవరు పెంచినా చూసుకుంటారు. అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చిల్లర పని చేస్తామని పోయి అట్లా చిల్లర పని చేయడం కరెక్ట్ కాదు. ఎవరు ఎన్నిక చేసుకున్నారో వాళ్ళు వదిలేయండి, వాళ్ళు ఇష్టం ఎన్నుకుంటారు. ఎందుకు అడ్డం పడుతున్నారు? కాంగ్రెస్ వాళ్ళు పోలీసు అడ్డం పడి కొన్ని మున్సిపాలిటీ జరగనీయకుండా చేస్తున్నారు. ఇది కొనుగోలు చేస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థులు. ఎందుకు కొనుగోలు చేయాలని? ఒక మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీ పడిపోతుందా? అంతే. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా పెరిగే కొంది పెద్దరికం ఉండాలి తప్ప అసంఖ్యాత భావాలు ఉండకూడదు. ఇది గలీజు పని చేయబాకండి, చిల్లర పనులు చేయబడి చేస్తాం. కానీ కాదు సార్, ఇప్పుడు కేతన్పల్లి మున్సిపాలిటీ తీసుకుంటే పెద్ద ఎత్తున అరెస్టులు చేయటం, అక్కడ సింగరేణి కార్మికులు రెచ్చగొట్టడం, మంత్రి వివేక్ బాలకాసు కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం, ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? మేము ఎవరి పక్కన అనుకుంటాము? టీఆర్ఎస్ మేము కలిసి ఉన్నాం. అక్కడ ఎలక్షన్స్ ముందర ఆ అడ్జస్ట్మెంట్స్లో టీఆర్ఎస్ మేమే కలిసి పోటీ చేసాం. మేము 4 గెలిచాం. మామూలుగా అయితే మేము వైస్ ప్రెసిడెంట్ వచ్చి ప్రెసిడెంట్ టీఆర్ఎస్ రావాలా.
అడ్డం కొట్టేది ఎవరు? మంత్రి అడ్డం కొడుతున్నాడు. ఉమ్. ఎందుకు అడ్డం కొడుతున్నాడు? నీకు బడ్జెట్ అనేది తెలుసు కదా, లేదు ఇప్పుడు ఎందుకు అడ్డం కొడుతున్నావు మంత్రిగా? ఉమ్. ఆ మాత్రం పెద్దరికం లేదా? మీ నాన్నకి మంచి పేరు ఉంది, నీకు మంచి పేరు ఉంది, ఒక మున్సిపాలిటీ పని మాత్రం కాంగ్రెస్ పడి పోతుందా? నీ మంత్రి పదవి పోతుందా? ఎందుకు చిల్లర పని చేస్తున్నావు? మేము నిర్ణయం ఖండిస్తున్నాం. అదే ఇక్కడ కూడా మహబూబాబాద్ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఏం చేశాడు? విత్రాయ్యేంత వరకు కాముగా పెట్టాం మమ్మల్ని, తర్వాత మీకు సీట్లు ఇవ్వమన్నాడు. సీట్లు పోతే టీఆర్ఎస్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అప్పటికి వాళ్ళు ఒక 2 క్యాండిడేట్స్ విత్డ్రా చేయించారు. మాకు బలం ఉంది అక్కడ, మేము 5 సీట్లు అడిగాం. ఇప్పుడు 4 గెలిచాం కదా. కొత్తగూడెం అడ్జస్ట్మెంట్ మీకు సీట్లు ఇవ్వమన్నారు, మేము పోటీ చేసాం ఒంటరిగా. టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేసినప్పుడు మేము ఒప్పుకోలేదు. ఇండిపెండెంట్కి పోటీ చేసాం. ఇండిపెండెంట్కి మేము పోటీ చేసాం, ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. ఈక్వల్గా వచ్చినాయి. అధికార బలం, అంగబలం అన్నీ ఉన్నా కూడా ఏం చేయలేకపోయారు. పోలీసులు ఉపయోగించుకుని చేశారు, నిలబడ్డారు. అయినా మేము ఫస్ట్ మేము ఏం చేసాం? టీఆర్ఎస్ మాకు సపోర్ట్ చేస్తాంటే కూడా న్యాయబద్ధంగా కలిసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు పోటీ చేసుకున్నాము. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే బాగుంటుంది చెప్పేసి మేము. కానీ జరుగుతున్న పరిణామాలన్నీ చూసిన తర్వాత సార్, కాంగ్రెస్ పార్టీతో దూరం పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా కమ్యూనిస్టులకి, సిపిఐకి? అంటే ఉద్యమ రీత్యా వచ్చినప్పుడు సహజంగా మా ఉద్యమం మాకు ఉంటుంది, మేము దాన్ని రాజీ పడి పని లేదు. అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము చేయగలిగే లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కలిసి ఉన్నాం. రాష్ట్రంలో ఇక్కడికి వచ్చి రాష్ట్రంలో వచ్చేకాడికి ఇప్పుడు కూడా కలిసే ఉన్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ అనుసరించి అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేయాల్సిన పని మాకు లేదు. మేము వ్యతిరేకిస్తాం, చాలా విషయాలు మేము వ్యతిరేకిస్తున్నాం. అసెంబ్లీలో మా సాంబశివరావు మాటలు మీరు చూడండి, రికార్డు తీయండి బయటికి. ఒకడే ఒకడు ఉన్నాడు కాకుల్లో కోకిల్లాగా, ఒకడే నిలబడడానికి ఫైట్ చేస్తున్నారు. వీళ్ళతో ఒకడు కొట్లాడుకుంటున్నారు. టీఆర్ఎస్ కొట్లాడుకుంటుంటే ఇష్యూ పైన నిలబడింది సాంబశివరావు. కాబట్టి మా నిజాయితీ అంటే శంకిస్తారు. కానీ ఆ సాంబశివరావు గెలుపులో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కీలక పాత్ర పోషించలేదంటారు. సాంబశివరావు గారి గెలుపులో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఎక్కడ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఉంది. ఒక సీటు వాళ్ళు సపోర్ట్ చేశారు, మిగతా మేము సపోర్ట్ చేయలేదా? తెలంగాణ బొడ్డు పోయిందా కమ్యూనిస్ట్ పార్టీ? ఏ మండలం తీసుకున్నా మాకున్న 2,000 నుంచి 5,000 ఓట్లు దాకా ఉన్నాయి. అవన్నీ వాళ్ళకే వేసాం కదా. ఒక్క సీట్ ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసింది. అంత మాత్రం ఒక సీట్ సపోర్ట్ చేయడం కాబట్టి వాళ్ళకి బానిసంగా ఉండాలన్నా వాళ్ళు కూడా తెలుసుకోవాలిగా. ఒక్క సీటు మేము ఇచ్చినా వాళ్ళు తెలుసుకున్నారు, మీకు లంచ్ వాళ్ళకి సపోర్ట్ చేశారు అని దాన్ని వాళ్ళకు ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. వాళ్ళు లేకపోతే మేము ఏం చేస్తాం? కానీ అన్ని వ్యవహారాల్లో సపోర్ట్ చేయమని అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూసిన ఏమనిపిస్తుంది? ఎందుకంటే రైతులకు సంబంధించి యూరియా కష్టాలు తెలంగాణలో ఉన్నాయి. చాలా వరకు విద్యార్థి విభాగం అంటే గురుకులాలు చూసినా, ఏ చూసినా ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక సమస్యలు, పెన్షనర్లకి కనీసం దాచుకునే డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అన్ని ఇష్యూస్ పైన మన ఏఎస్ఎఫ్, యూత్ ఫెడరేషన్, ట్రేడ్ యూనియన్స్, మహిళా సంఘాలు ఫైట్ చేస్తూనే ఉన్నాయి. చూసుకోండి కావాలంటే. పార్టీకి మా అభ్యర్థం మేము చెప్తూనే ఉన్నాం. అందులో మేము ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మెత్తగలేదు. మీరు పోరాటాలు చేస్తున్నారు కానీ పొత్తులోనే ఉన్నారుగా. పొత్తు ఏం పొత్తు ఉందండి? కాంగ్రెస్ పార్టీతో కలిసే ఉన్నారు మీరు. అది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి క్రమం ఇక్కడ వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే అది కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించి చూపించండి మీరు. మా ఇండిపెండెంట్ ఇష్యూస్ మాకున్నాయి. ఆ ఇండిపెండెంట్ ఇష్యూస్ ద్వారా మేము ఫైట్ చేస్తుంటాం. ఫ్రెండ్లీ పార్టీ అయినా సరే ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నాం గట్టిగా. సింగరేణిలో జరిగే అవినీతి వదులుకొని అని మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం. అంతేగాని అలయన్స్ అంటే మీ ఉద్దేశం ఏంటి? అన్ని రకాలుగా సపోర్ట్ చేసేది పెద్ద అలయన్స్. మాది అలయన్స్ కాదు, సీట్ల సర్దుబాటు. ఆ ఒక సర్దుబాటు అది జరిగింది, అంతవరకు పరిమితం. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తే అవన్నీ కూడా నోరు మూసుకు కూర్చోవలసిన బాధ్యత మాకు లేదు. ఇష్యూ మేము ప్రజల పక్కన ఉంటాము. ప్రజలకైనా సమస్య వస్తే ప్రజల పక్కన పోరాటం సాగిస్తాం తప్ప కాంగ్రెస్ పార్టీ వైపు. కాంగ్రెస్ పార్టీ రియలైజ్ చేసుకొని ఇష్యూస్ పరిష్కారం చేసుకుంటే మాకు అయిపోతుందా? ఇష్యూస్ పరిష్కారం చేయకుండా ఎనమెంట్ కూడా మేము ఫైట్ చేస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోయింది నేను అనిపిస్తుంది సార్. మున్సిపల్ ఎన్నికలు కానీ లేకుంటే సర్పంచ్ ఎన్నికలు తీసుకున్న తర్వాత చూసిన తర్వాత ఇప్పుడు గ్రాఫ్ లెక్కలు కాదు కావాల్సింది. కాదు 10 ఏళ్ళుగా టీఆర్ఎస్ వాళ్ళు చేసిన విధ్వంసాన్ని బయటపడడానికి కొంచెం టైం పట్టిన మాట వాస్తవం. సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలం కాదు. గతంలో చాలా ఇబ్బందులు వచ్చాయి, అవి తంటాలు పడక తీసుకొస్తున్నారు. మనం ఫైన్ వానికి ఇదే మాయర్ పలికిన మంత్రమా హోమ్ క్రియబట్ట రావడానికి? రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ దాన్ని తంటాలు పడుతూ ఉన్నారు. దాన్ని తంటాలు పడిన కొంత లేట్ కావచ్చు. అవి నిజమే. అట్లాంటి లేట్ కావడం అయితే ఒకటైతే వాళ్ళు ఏమైనా అవినీతి పనులు చేస్తున్నా, ఇంకో ఏదో పని చేస్తున్నా, డెమోక్రటిక్ దెబ్బలు తీస్తున్నా మేము ఫైట్ చేస్తాం. కానీ మీరు జాతీయ స్థాయిలో గాంధీ విగ్రహం కట్టడాన్ని జాతిపితగా ఖచ్చితంగా పెట్టాల్సిందే అన్నారు. కానీ ఇవాళ తెలంగాణలో కూడా జాతిపిత ఎవరు అనేది రేవంత్ రెడ్డి ఎవడికి జాతిపిత అంటూ కూడా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అఫిషియల్గా ప్రకటించలా, కేసీఆర్ గారు అఫిషియల్గా జాతిపితను ప్రకటించలా, కేవలం తెలంగాణ ప్రజానికం ఉద్యమకారుల నుంచి వచ్చినటువంటి నినాదంగా దాన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరికి జాతి, ఎవరికి జాతిపిత అంటే మీరు దాని మీద మీ వ్యాఖ్యలు? ఆ వివాదం దూరం నేను పోదలుచుకోలే. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు కేసీఆర్ని పొగుడుతున్నారు. ఈయన కేసీఆర్ కాదు, మా సోనియా గాంధీ ఇవేం చెప్తున్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ తెలంగాణలో తెలంగాణ పిత ఎవరినో అంటే రఘునారాయణ రెడ్డి. నెఫ్రీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చింది ఆయనకి.
ఆయనే కానీ తెలంగాణ మీరు- పెద్ద మీరు- అవుతారు మీరు ఆ తప్ప స్టేజ్ వీరు కాదు కాదు కదా. కదా, మీరు అక్కడ ఉన్నారు. రామనారాయణ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడే అనుకుంటున్నా తెలిసి రేవంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేసింది. అవును, ఆయన ఉపన్యాసం ఇచ్చిపోయాడు. వాళ్ళ మధ్య మేము దాని జోలికి పోలేము కదా. ఆయన డయాసిస్ తర్వాత ఆయన మాట్లాడుతుంటే మేము అభ్యంతరం పెడతామా? ఆయన అభ్యంతరం చెప్పుకున్నాడు. నేను మసలు నేను చెప్పా, జాతిపతి ఎవరు అంటే ఆయన తెలంగాణ పెద్ద మన రాజనారాయణ, మా నెఫ్రూ కన్నా ఓట్లు ఎక్కువ వచ్చాయి ఆయన, వీళ్ళు ఎవరు మాట్లాడడానికి అని చెప్పారు. కానీ మీరేమో రామనారాయణ రెడ్డి గారని, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాళ్ళేమో కేసీఆర్ గారని, Political argument. వాళ్ళేమో సోనియా గాంధీ గారని. ఎవరు అసలు అసలైనటువంటి జాతిపీత ఎవరు? అసలైంది ప్రజలు, తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు నిరంతరం పోరాటం సాగించబట్టి ఇవి వచ్చింది తప్ప ఏ ఒక్క నాయకుడు చేసిన వ్యవస్థ కాదు. ఒక ఉద్యమానికి ఒక నాయకుడు వస్తుంటాడు, అది వేరు. అంత మాత్రం మొత్తం నేనే చేశానంటే మరి తెలంగాణ కోసం అంత ఫైట్ చేసిన కేసీఆర్, ఆయన క్యాబినెట్ ఎంతమంది అండి? 12 మంది మంత్రుల్ని సమైక్యవాదులు పెట్టుకున్నాడు ఆయన, తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని. లెక్కలు చెప్తా. కాబట్టి ఎవరితో చేశారు, ఎవరు సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు, ఉపయోగించుకున్నారు, తర్వాత తెగలేశారు. అందువల్ల దాని జోలికి పోదలుచుకోలేదు. అసలు నిజమైన కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఫిరాయింపులకు తెరలేపాడు కదా సార్, ఆ లెక్కనికి వెళ్తే. చేస్తాండి. వాళ్ళిద్దరి మధ్య గొడవలకి మేము పోదలుచుకోలేదండి. రేవంత్ రెడ్డి, కేసీఆర్, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ పడిన గొడవల్లో మేము తలదూర్చుకోవాలి. మా అభ్యర్థి మేము చెప్తున్నాం, మా విధానం మేము చెప్తున్నాం, అంతవరకు తప్ప వాళ్ళు తలదూర్చాలి. అంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని తప్పించుకోవడం అంటే ఇప్పుడు వాళ్ళ సమస్య కాదండి. సమస్య కానీ తీసుకుపోయి పెట్టుకుంటావా? వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతా ఉంది. అది వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవ మాకే సంబంధం అని. ప్రజల సమస్య ఉందా చెప్పండి, మేము ఫైట్ చేస్తాం. ప్రజా సమస్య పైన ఉంటే ఫైట్ చేస్తాం. సో కమ్యూనిస్ట్ ఎప్పటికీ ప్రజల కోసమే ఉంటారండి. ప్రజల తరపునే మేము ఉంటాం. దానికి అడ్డంగా ఎవడు వచ్చా మేము ఫైట్ చేస్తాం, ఎవడు వచ్చా ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ నారాయణ గారు, మీ అమూల్యమైన టైం ఇచ్చింది. సో ఇది నారాయణ గారు చెప్తే ఖచ్చితంగా ఎవరి రాజకీయ ప్రలోభాల కోసం మేము వెళ్ళే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వంలో కూడా తప్పులను ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల కోసం నిలబడతామంటున్నారు నారాయణ గారు. సో చూద్దాం. ఇది నారాయణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి సిటిజన్స్ పల్స్.